యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వారికి కూడా ఇల్లు శాంక్షన్ అయింది. వారి ఇల్లును నేను మొదటిగా ఈ నియోజకవర్గంలో 3,500 ఇళ్లలో భాగంగా మొట్టమొదటిసారిగా మోత్కూరు మున్సిపాలిటీలో ఇక్కడి కృష్ణవేణి ఇల్లును నేను ప్రారంభించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అది నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పొంగులేటి గారికి, ఇక్కడున్న డిపార్ట్మెంట్ అందరికి కూడా, ఈ మున్సిపల్లో ఉన్న మాజీ కౌన్సిలర్లందరికీ, మా పత్రికా మిత్రులకు, మా మోత్కూరు మున్సిపాలిటీలో ఉండబడిన అందరికి కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అంటే ఈ విధంగా ఉంటది. గత ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం తీసుకున్నా కూడా ఇటువంటి ఇల్లు ఎక్కడ పడదు మనకు. కానీ ఇలా నిండుగా కృష్ణవేణి వాళ్ళు కొంత కలుపుకొని బ్రహ్మాండంగా వాళ్ళ ఇల్లు ఇలా ప్రభుత్వం. కృష్ణవేణి గారికి బడుగు బలహీన వర్గాలు, నా పేరు పురుల వెంకన్న, మోత్కూరు మున్సిపాలిటీ 1వ వార్డు మాజీ కౌన్సిలర్ను. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినారు. గౌరవనీయులు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామిల్ గారు మా మోత్కూరుకి ఇక్కిరి కృష్ణవేణి గారికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇక్కిరి కృష్ణవేణి గారికి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తుంగతుర్తి, నాకు తెలిసి తుంగతుర్తి మోత్కూరు మండలం అండ్ మున్సిపాలిటీలో మొట్టమొదటి ఇల్లు పూర్తయింది. ఈరోజు శ్రీ గౌరవనీయులు మందుల సామిల్ గారు గృహప్రవేశానికి ఇచ్చేస్తున్నారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి బలహీన వర్గాలను ఆదుకోవాలని